గుడ్ మార్నింగ్ కింగ్స్ అండ్ డాడీస్. ఇప్పుడు కొన్ని విషయాలు, కొన్ని ప్రాబ్లమ్స్, అది కొన్ని వీటి గురించి కొన్ని మాట్లాడతాను. సహజంగా ఉన్నాయి అవన్నీ. కొంచెం జాగ్రత్తగా వినండి. క్యూ లైఫ్లో మీకు షాప్కో అని ఒకటి వస్తుంది మీకు వచ్చినప్పుడు. ఎందుకు నేను షాప్కో కంపెనీని నేను కొనుక్కున్నాను. ఎగ్జాంపుల్కి ట్విట్టర్ కంపెనీని ఎల్మాస్క్ కొన్నాడు. అలా కొన్నప్పుడు ట్విట్టర్నే రన్ అవుతుంది. కానీ క్యూ లైఫ్ అనేది మన సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. అందుకని మన సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ మీద దాన్ని ఉంచాను. కానీ మరి సాఫ్కోలో ఉన్నటువంటి టీంని మీకు అందులో ఉన్న వాళ్ళు ఇంతకుముందు ఎవరైనా జాయిన్ అయి ఉంటే వాళ్ళు కనబడతారు. ఇక్కడ ఒక చిన్న సమస్య అని మీకు అనిపించింది. అది అవకాశంగా ఎలా ఉంటుందో ఒకసారి వినండి. ఎగ్జాంపుల్కి ఒకప్పుడు షాప్కోలో ఒక ఆయన నెంబర్ తీసుకున్నాడు, అంటే అకౌంట్ జాయిన్ అయ్యాడు, ఏదో చేసాడు, అందులో ఉన్నటువంటి బిజినెస్ ఏదో చేసుకున్నాడు. అది మనం కొనేసుకున్నాం. అయితే ఈలోగా ఓల్డ్ క్యూ లైఫ్లో అదే వ్యక్తి ఇక్కడ జాయిన్ అయ్యాడు. ఎగ్జాంపుల్కి అదే వ్యక్తి ఇక్కడ కూడా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఆ రెండు కంపెనీలు నేనే నాదే కాబట్టి ఇప్పుడు ఏమైంది, వీళ్ళు ఓపెన్ చేస్తే ఆ నెంబర్ మీద షాప్కోలో ఉన్న టీం వస్తుంది, క్యూ లైఫ్లో ఉన్న టీం రావట్లేదు. అదేంటది, నాకు ఈ టీం వస్తుంది కానీ ఆ టీం రాలేదు అనేది ఆలోచన. అంటే ఈ ఓల్డ్ క్యూ లైఫ్లో ఉన్నటువంటి మీ పాస్వర్డ్ స్క్రీన్ షాట్స్ పంపమని చెప్పాను కదా, అవి పంపించేసి దాంతోపాటుగా షాప్కోలో నాకు టీం ఉన్నదండి, నేను ముందే జాయిన్ అయ్యానని మెసేజ్ కూడా పెట్టేయండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు టీంల్ని మీకు డైరెక్ట్ అయ్యేటట్టు చేస్తారు. అంటే ఇందులో టీము ఉంటుంది, అందులో టీము ఉంటుంది. వీళ్ళు పని చేసిన మీకు ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు పని చేసిన మీకు ఇన్కమ్ వస్తుంది. రెండు పక్కల డీ కాయిన్ వస్తుంది. ఎంపీపీ అనేది మీరు తీసుకున్నప్పుడు అది ఎలాగో వస్తుంది. కాబట్టి ఇది అవకాశం. ఒకవేళ అక్కడ జాయిన్ అయి ఉంటే వాళ్ళకి రెండు టీములు ఉంటాయి, ఇది గ్రహించండి. ఓకేనా? కాబట్టి ఇది సమస్య కాదు, మీకు ఇది క్లారిటీ. తర్వాత క్యూ లైఫ్లో ఉన్న పాత తాలూకా అకౌంట్లో ఉన్న మీ డబ్బులు కానీ మీ కూపన్స్ కానీ అన్నీ పంపించేస్తారు. దాన్ని అలాగే పంపించండి. అలాగే క్యూ లైఫ్లోకి ఇప్పుడు ప్రోడక్ట్ కొనడానికి కానీ క్యూ లైఫ్ యాక్టివేట్ చేయడానికి కానీ డబ్బులు పంపిస్తున్నారు. ఐఎంపిఎస్లో మాత్రమే పంపిస్తున్నారు కూడా. అలా పంపించినప్పుడు 10,000 అంటే కొంచెం ఎక్కువ అని తగ్గించాలని అనుకున్నారు. అప్పుడు నేను 3,000కి తీసుకొచ్చాను. 3,000 పంపిస్తే మీకు ₹60 జత చేసి 2% మీకు ఇచ్చేస్తారు. అంతకంటే తక్కువ పంపించకండి. ఎందుకంటే 3,000 తీసుకున్నవాడు ఎవరికైనా క్యాష్ పంపిస్తున్నప్పుడు ఎలా చేయాలి, ఎలాగ ఆపరేట్ చేయాలి, ఎలాగ యాక్టివేట్ చేయాలి, ఎలాగ పీ2పీ కాయిన్స్ ఎలా పంపించుకోవాలి. ఎందుకంటే కాయిన్ లేకపోతే బుక్ అవ్వదు. మనం బీసీటీ కాయిన్ లేకపోతే బుక్ కాదు. అవి ఎలా చేయాలి, ప్రతిదీ ఈ క్యాష్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు వాళ్ళకి నేర్పించాలి. అప్పుడే వాళ్ళ దగ్గరికి ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ తీసుకుంటారు. కాబట్టి గురువు లేని విద్యలాగా అయిపోతుంది. డైరెక్ట్గా పంపిస్తే మీకు ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు, సమస్య ఎవరైనా ఉంటే మీకు వివరించే వాళ్ళు ఉండరు. అలాంటప్పుడు మీరు ఆ పనిని సంపూర్ణంగా చేయలేరు, ఇంకొకరు చెప్పలేరు. అందుకని 3,000 తగ్గకుండా వేయండి. అది కష్టం అయినా భరించుదాం. కొద్దిగా ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని ఎక్కువ చేద్దాం. ఓకే డాడీస్? ఇప్పుడు కిబోలో ఉన్న కొన్ని సహజమైనవి చెప్తాను. క్యూ లైఫ్లో ఒక నెంబర్కి మాత్రమే కిబోలై వెళ్తున్నాయి, 2 నెంబర్కి వెళ్ళవు. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటో మనం మాట్లాడాం. రేపు లక్షవారం 31 తారీఖు జూలై 31న మీకు ఈ మెర్జ్ ఎలా చేసుకుందాం, మెర్జ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనే విషయాల్ని, అలాగే మన క్యూ ఎక్స్చేంజ్ తాలూకా వివరాలు అన్నీ, దానికి సంబంధించి మనం ఏం చేయాలి, మనకి ఎటువంటి ఉపయోగం ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ అందులో నేను మాట్లాడతాను. ఓకే? ఇప్పుడు మీకు మళ్ళీ మెర్జ్ ఆప్షన్ ఇస్తున్నాం కాబట్టి ఈలోగా మీరు ఎవరైనా
డబ్బులు ఇచ్చేయండి మాకు అని వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి క్లియర్గా చెప్పేసి ఉంచండి. ముందు క్యాష్ ఇచ్చేయకండి. క్యాష్ ఇచ్చేసారా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు అది ఫేస్ చేస్తున్నారు. క్యాష్ తీసుకుంటున్నారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తున్నారు. డీకాయిన్ వచ్చింది కదా, అది నాకు కావాలి, నీ డబ్బులు పట్టుకుపోనేటట్టు మాట్లాడుతున్నారు. నాకు ఈ 2-3 రోజుల నుంచి ఎక్కువయ్యి, ఈ రోజు మరీ ఎక్కువయ్యి. నేను సాఫ్ట్వేర్ కంపెనీతోటి ఇక్కడ కూర్చొని ఉన్నా, నాకు మళ్ళీ కంటిన్యూషన్గా ఫోన్స్ వస్తుంది. అందుకే వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అయితే అది మీరు క్యాష్ ఇచ్చారా, వెంటనే దాన్ని మెర్జ్ చేసుకోవాలి. ఆ మెర్జ్ ఆప్షన్ ఇప్పుడు ఇస్తున్నాను, సింపుల్గా అయిపోయేటట్టుగా ఇస్తున్నాను. మెర్జ్ చేసుకోండి. ఇంకా ఆ అకౌంట్ ఓపెన్ చేయలేరు, వాళ్ళు పంపించలేరు, ఏం చేయలేరు. కాబట్టి ఈరోజు, రేపు, ఎల్లుండి అంతే 3 రోజులు మాట్లాడించుకోండి. నేను ఆ ఆప్షన్ మీకు ఎలాగొస్తుంది, ఎటు వస్తుందో నేను ఇందాక నేను పంపించిన ఆ లింక్లో మనం తెలుగు టు హిందీ మాట్లాడతాం కాబట్టి అందరికీ వెళ్ళేటట్టుగా అక్కడ నేను చెప్తానండి విషయాలు. అలాగే కిబోలో ఉన్న చిన్నపాటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్కటి క్లోజ్ చేసుకెళ్ళిపోతున్నాం. అలాగే అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అది కూడా పెట్టేసి ఉంది, కానీ ఇంకా నేను దాన్ని ఓకే చేయలేదు. ఓకే చేసిస్తే మీరు పెట్టేసుకోవచ్చు. ఎందుకు ఓకే చేయలేదంటే ఇప్పుడు ఈ మెర్జ్ ఆప్షన్ ఒకటి ఇస్తున్నాను. వాళ్ళకి డబ్బులు కావాలనుకున్నారు, మీరు ఎవరైనా మెర్జ్ చేసుకుంటారు అనుకున్నారు అనుకోండి, అవన్నీ మెర్జ్ చేసుకోవచ్చు మీరు. అలా ఎవరికైతే మెర్జ్ ఆప్షన్ కావాలనుకున్నారో, కొన్ని అకౌంట్లు కావాలంటే నేను కూడా అది చెప్తాను, అవి మీరు మెర్జ్ చేసుకోవచ్చు. ఆ అకౌంట్స్ అన్నీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇక 2, ఇప్పుడు క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి అది కొనుక్కునే ఆప్షన్ ఇప్పుడు ఇవ్వాలా. 2, 3 క్యూ ఎక్స్చేంజ్ ఉంది కదా మంది, ఆ ఎక్స్చేంజ్లోకి కొత్త కమ్యూనిటీ క్యూ లైఫ్లోను కిబోలో లేని వాళ్ళు వస్తారు అందులోకి మనతో పాటు. దానికి ఒక ఫార్ములా ఉంది. అలా వచ్చినప్పుడు మీకేమైనా కిబో కాయిన్ కావాలంటే ఇది ఈ అడ్రస్ నుంచి వెళ్ళి అక్కడ అకౌంట్ కొనేసుకుంటే అక్కడ ఉన్నటువంటి బీసీడీ కాయిన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి డీ కాయిన్స్ కానీ మీకు వస్తాయి అనే ఆప్షన్ అక్కడ కూడా ఇస్తున్నాను. అప్పుడు ఆటోమేటిక్గా ఈ 2 చోట్ల క్యూ లైఫ్లో నుంచి పట్టుకెళ్ళిపోతారు, క్యూ ఎక్స్చేంజ్ నుంచి తీసుకెళ్తారు. కిబోలో ఎవరైనా మెర్జ్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మీకు ఎవరికైనా మెర్జ్లో మీకు నాకు కాయిన్స్ నాకు మెర్జ్ చేసుకుంటాను డాడీ, నాకు కావాలి అంటే ఆ అడ్రస్ కూడా నేను మీకు ఇస్తాను, మీరు చేసుకోవచ్చు. అందుకోసం ఆపాను. దీని వివరం పూర్తి చెప్పేసిన తర్వాత అది కూడా మీకు తెలియజేస్తాను. అది కూడా చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. ఈ మెర్జ్ అనేది ఈజీ చేస్తున్నాను అనమాట, ఇంత ముందులా కాకుండా ఈజీ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు డీ కూపన్స్ మీ దగ్గర ఉన్నాయి. ఆ కూపన్ మెర్జ్ చేస్తే ఒక డీ కాయిన్ వస్తుంది. అవి రేపు 1 తారీఖు అంటే ఎల్లుండితో క్లోజ్. ఆగస్టు 1 వరకు ఇచ్చాను నేను, అక్కడితో క్లోజ్ అయిపోతున్నాను. అయితే మీరు కొనేసిన కూపన్స్ ఉన్నాయనుకోండి, ఒకవేళ మీరు యాక్టివేట్ చేయలేదు, ఆ కొనేసిన కూపన్స్ని ఎలా మళ్ళీ మీరు క్యాష్ చేసుకోవచ్చు, ఎలా చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది అనేది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఆ కూపన్ ఇచ్చిన ₹12 మీకు పనికొచ్చేలాగా చేస్తున్నాను. అది కూడా మీకు ఎల్లుండి చెప్తాను. దానికి ఏం కంగారు పడ అవసరం లేదు. ఒక్క కూపన్ కూడా మీకు వృధాగా అక్కడ ఉండిపోదు. కాబట్టి ఇప్పుడు కూపన్స్ ఎవరైతే తీసుకున్నారో వాటికి కంగారు పడద్దు. దానికి మీకు నేను మళ్ళీ వేరే ప్రొవిజన్ ఇస్తాను, ఆ క్యాష్ మీకు అయిపోయేటట్టుగా ఇస్తాను. కాబట్టి దాని గురించి ఏమీ వరీ అవసరం లేదు. ఓకేనా? కాబట్టి అవసరం ఉంటేనే కూపను కొనుక్కోండి, లేకపోతే కొనద్దు. ఓకేనా? అలాగే డాడీస్, ఇప్పుడు మన కిబోలో ఉన్న ఎవ్రీ కాయిన్, ప్రతి బీసీటీ కాయిన్కి మీకు క్యాష్ డిసెంబర్ 25 లోపు మీకు అయిపోయేటట్టుగా నేను గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తున్నాను.
డే అండ్ నైట్ కూడా, రాత్రి కూడా 3:30 గంటల వరకు వర్క్ చేశాను. మీకు కొన్ని వాయిస్లు కూడా పెట్టాను ఈ మెడిసిన్ గురించి. కాబట్టి నేను నిరంతరం కొన్ని టీమ్స్ దగ్గరికి వెళ్ళి కూర్చొని పని చేసుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దగ్గర ఉన్న బీసీటీ కాయిన్స్ అన్నింటికి క్యాష్ అయిపోవాలి. అలాగే ప్రతి వ్యక్తికి ఒక డీ కాయిన్ వస్తుంది. ఈ అంటే కిబోలో ఉన్న వాళ్ళందరికీ ఒక డీ కాయిన్ ఒక్కటి తగ్గకుండా ఎవ్వరికీ ఉండదు. అంటే ప్రతి ఒక్కడు డీ కాయిన్ సంపాదకుడే. నెక్స్ట్ క్యూ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న కాయిన్ అయినా వస్తుంది. ఎందుకంటే అందరూ రిఫరల్ మైనింగ్లో పెట్టాను. అలాగే ఇక కాయిన్ టు కాయిన్ మొత్తం తీసుకోవడానికి అవి కూడా పెట్టాను. రకరకాలుగా మనం అందరూ పెట్టున్నాం కాబట్టి అక్కడ కూడా వస్తుంది. అంటే మీ కాయిన్ని నేను చెప్పిన ఆ రేట్కి 1 లక్షకి తీసుకువెళ్ళడానికి నేను చాలా 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 ప్లాన్స్ చేసుకున్నాను. మరొక ముఖ్యమైన విషయం, గతంలో నేను ఏదైతే మాట్లాడానో 2021 అక్టోబర్ 15 స్టార్ట్ చేశాం మనం. అక్కడ నుంచి ఇంచుమించుగా 2022 23 మార్చి వరకు మనం బిజినెస్ చేసినప్పుడు నేను చాలా విషయాలు చెప్పాను. సుమారుగా 1.5 year. ఈ 1.5 yearలో నేను ఏ మాట చెప్పానో ఆ మాటకు అన్నింటికి కట్టుబడి ఉన్నాను. వాటి కోసమే ఇప్పుడు పని చేసుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాను, అవి ఇప్పుడు మాట్లాడతాను, ఒకసారి వినండి. క్రిప్టోని అమ్ముకోవడం అంటే ఎలాగో తెలియని వాళ్ళకి కూడా అమ్ముకునేలా నేనే మన సొంత ఎక్స్చేంజ్ ఇస్తున్నాను. అమ్ముకోవడం ఎలాగో నేనే మీకు తెలిసేటట్టుగా నేర్పేటట్టుగా ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ క్రిప్టో అనే పదం కూడా వినలేనటువంటి వ్యక్తులు. కాబట్టి వీళ్ళకి ట్రేడింగ్ నేర్పిస్తే వీళ్ళ తడాకేటో చూపిస్తారు, వీళ్ళ సత్తా ఏటో ప్రపంచానికి తెలుస్తుంది. మంచి ఛాంపియన్స్గా వీళ్ళని మార్చడానికి మీకు నేర్పించడం, అలాగే మీకు తెలిసిన నాలెడ్జ్లోనే కాయిన్ అమ్మడం, కాయిన్ కొనడం, ఆ డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ కూడా మీరు సహజ సిద్ధంగా ఫోన్ ఆపరేట్ చేయడం వస్తే మన ఎక్స్చేంజ్లో కాయిన్స్ అమ్మవచ్చు, కొనవచ్చు. ఆ డబ్బులు మీరు ఎలా మీరు క్యాష్ చేసుకోవాలో అంతా జరిగేలాగా ఇస్తాను అని చెప్పాను. గుర్తు తెచ్చుకోండి, చెప్పాను లేదో. అదే ఇప్పుడు చేస్తున్నాను. కారణం, వేరే ఎక్స్చేంజ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ రూల్స్లో మనం ప్రయాణం చేయాలి. ఇప్పుడు నేను ఇచ్చిన మాటలకి అక్కడ ఉన్న రూల్స్కి ఎటువంటి సంబంధం కూడా ఉండదు. ఒక్కొక్క ఎక్స్చేంజ్ ఒకలాగా వాళ్ళ తాలూకా రూల్స్ని పెట్టుకుంటారు. ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అయిపోతారు. మరి నేను చెప్పిన మాట, మీరు చేసిన పని, వీటిలన్నింటికి అక్కడ అవకాశం ఉంటుంది. అందుకోసం అది దృష్టిలో పెట్టుకునే మీరు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ల్లో మీరు ఒక సూపర్ ట్రేడర్స్గా మారే విధంగా నేను ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాను. మీకు ఇంతవరకు మాట్లాడలేదు, అది ఇంతకుముందు మీకు ఎక్కడా లేదు కూడా, ఏ ఎక్స్చేంజ్లో లేదు, నేను మీతో ఎప్పుడు మాట్లాడలేదు. సహజ సిద్ధంగా కామన్ మ్యాన్ కూడా మన ఎక్స్చేంజ్లో డీ కాయిన్ కానీ ఏ కాయిన్ కానీ అమ్మొచ్చు, కొనొచ్చు. అది ఏ కాయిన్ అయినా సరే. 27,000 క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోకెన్స్ కానీ వీటిలో ఏదైనా సరే మీరు కొనియచ్చు, మీరు అమ్మేయచ్చు. అంత సింపుల్గా చేస్తున్నాను. ఎందుకు? మీకు నేర్పిస్తేనే మీ దగ్గర ఉన్న కాయిన్ అమ్మగలరు, మీకు నేర్పిస్తేనే మీ కాయిన్ కావాలంటే కొనగలరు, మీకు నేర్పిస్తేనే ఈ కాయిన్ ఎప్పుడు అమ్ముకోవాలి. ఇప్పుడు 1000 రూపాయలకు నేను డీ కాయిన్ పెడుతున్నాను. అరే 1000 రూపాయలు పెట్టేశారు డాడీ, ఇంక 1000 వస్తే చాలని అమ్మేసుకున్నారు అనుకోండి. మరి 2 రూపాయలు బిట్ కాయిన్ ఉన్నప్పుడు 3 రూపాయలు 10 రూపాయలు వచ్చిందని అమ్మేస్తే ఈరోజు 1 కోటి రూపాయలు మొహం కూడా చూడ్డాడు. 1 కోటి రూపాయలు మొహం కూడా కనబడతాడు. అప్పుడు ఎప్పుడో ఉండేది 10కో 20కో అమ్మేసుకున్నాడమ్మా, మన దగ్గర ఇప్పుడు లేవు, ఉంటే భలేగున్ను, ఉంటే చాలా బాగున్ను అని బాధపడడం తప్ప. కానీ అదే మీరు సూపర్ ట్రేడర్స్ అయ్యారనుకోండి,
ఎలా అమ్మాలి, ఎప్పుడు అమ్మాలి, దీని భవిష్యత్తులో దీని అనాలిసిస్ ఏంటి అన్నీ తెలుస్తాయి. మీరు ట్రేడ్ చేసుకుంటూ ఉంటారు. డబ్బులు కావాల్సి వస్తే మన కాయిన్ అమ్మొచ్చు, మన కాయిన్ దాచుకొని కాయిన్స్ని మళ్ళీ ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎనీ కాయిన్, వరల్డ్లో ఉన్న ప్రతి కాయిన్ని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అది మీకు ఇప్పుడు నేర్పిస్తున్నాను. అది మన మన తాలూకు ఎక్స్చేంజ్ ఓపెన్ అయ్యే లోపుని మీకు ఎన్నో విధాలుగా నేను నేర్పించేస్తాను. నేర్పించేసి నేను మీకు అందులో తీసుకెళ్తాను. ఆటోమేటిక్గా మీరు కాయిన్స్ అమ్మొచ్చు, కొనొచ్చు, పక్కోడికి చెప్పొచ్చు, ఎన్నో చేయొచ్చు. మరి అలా అమ్ముకున్నప్పుడు, కొనుక్కున్నప్పుడు మీకు డబ్బులు కావాలి. కొనుక్కున్నప్పుడు మీకు డబ్బులు కావాలి. ఆ డబ్బులు కూడా నేను ఏర్పాటు చేస్తాను. ఐఎస్డిటి అమ్మేసుకున్న తర్వాత కొనుక్కున్నారు, కొన్నాళ్ళు ట్రేడ్ చేశారు, మీ దగ్గర కొంత ఐఎస్డిటి వచ్చింది, లేదా కొంత ఆ డబ్బులు తీసుకెళ్ళి మీరు ఎక్కడో మార్చుకోవాలనుకున్నారు. మరి ఆ డబ్బులు తీసుకెళ్ళి మార్చుకోవాలనుకున్నప్పుడు, అంటే ఆ డబ్బులు క్యాష్ చేసుకోవాలనుకున్నప్పుడు మరి ఎలా చేస్తారు? ఐఎస్డి అయినా యూఎస్డి అయినా జస్ట్ లైక్ ఏ కాయిన్. ఐఎస్డి యూఎస్డి అనేది మనది, ఇంత ముందున్న కాయిన్ కూడా స్టాండర్డ్ కాయిన్స్, ట్రేడ్ అవ్వవు, ఒకే రేట్ని కలిగి ఉంటాయి. కానీ మిగతా అన్నీ కూడా ట్రేడింగ్ కాయిన్స్, అవి పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి, పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి, పెరుగుతుంటాయి. అలా చేయడం వల్ల ఆ పైకి కిందకి వెళ్తూ హై రేట్కి ఆ కమిటీని బట్టి, కాయిన్లో తీసుకున్నటువంటి విధానాన్ని బట్టి అది పెరుగుతూ ఉంటుంది, ఎక్కువ సప్లైని బట్టి. మరి అలా మీరు చేసినప్పుడు మీకు వచ్చినటువంటి ఐఎస్డిటిని లేదా యుఎస్డిటిని మీరు ఎలా క్యాష్ చేసుకోవాలి అనే దానికి ఈజీ 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 ప్రాసెస్ మీకు ఇస్తున్నాను. ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఇస్తున్నాను మీకు. మళ్ళీ ఇది చేయాలి, ఇది చేయాలి, ఎంత ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకోండి, మీ కాయిన్స్ ఎంత అంటే ఏదో అలా పెట్టకపోతే కాయిన్స్ ఎలవని పెట్టారు, కానీ అది పెట్టిన వాళ్ళు కూడా నాకు ఎంతోమంది కాల్ చేశారు. డాడీ ఇది పెట్టడం అయితే ఏదో మా వాడిని అడిగి పెట్టేసాను, లేదు మా వాడు పెట్టాడు, కానీ దాన్ని ఎలాగ నేను మళ్ళీ అమ్మాలి, ఎలా చేయాలి, అది ఆపరేట్ చేయడం నాకు రాలేదు. కాయిన్స్ అయితే వెళ్ళిపోతాయి, నువ్వు పంపించేస్తావు, తర్వాత నా పరిస్థితి ఏంటి? ప్రతిసారి వాళ్ళ బతిమాలుకొని ఉంటే వాళ్ళు ఏం చేస్తారో నాకు ఏం తెలుసు. మంచోడైతే మంచిగా చేస్తాడు, లేకపోతే అందులో కాయిన్స్ కొన్ని తీసుకోవచ్చు, లేదంటే వచ్చిన రేట్ ఆపోవచ్చు, రకరకాలుగా ఉంటుంది. మరి అప్పుడు మేము ఏం చేయాలని ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకే డైరెక్ట్ క్యూ లైవ్లో పంపించే విధంగా చేశాను. ఎందుకంటే ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎవరికైనా పంపించాలంటే ప్రతిసారి మీకు గ్యాస్ ఫీజు అంటే పంపించినందుకు మీకు డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు అది ఎలాగంటే, ఇప్పుడు ఫోన్పేలో నుంచి ఒక సెల్ ఫోన్ రీఛార్జ్ కానీ, ఒక బండి ఇది టీవీ రీఛార్జ్లు కానీ, ఏవైనా రీఛార్జ్ చేసుకున్నందుకు మీకు ₹2 ₹3 తీసుకుంటున్నారు కదా, అలాగనమాట. అలాగే ఇక్కడ కూడా మీరు కాయిన్స్ పంపించినప్పుడల్లా, కాయిన్ అంటే మన కాయిన్స్ పంపించినప్పుడు తీసుకుంటారు, అక్కడ మీకు వచ్చినటువంటి ఏదైతే యూఎస్డిటీ వస్తుందో అది పంపించినా తీసుకుంటారు. రెండు పక్కల కూడా గ్యాస్ ఫీజు పోతుంది. మరి అలాంటప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాగే అది చేయడం కూడా చాలా కష్టం. ట్రస్ట్ వ్యాలెట్ని ఆపరేట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఎవరికి ఈజీ కాదు? తెలిసిన వాళ్ళకి సూపర్. కానీ నా కుటుంబం అంతా ఎవరు? కామన్ మెన్స్. మీరిచ్చిన ₹500 నాకు వస్తున్న చెమట కంపు నాకు తెలుసని చెప్పాను, గుర్తుందా? ఈ పదం మీకు చాలా మందికి గుర్తుంటుంది. మరి మీ ₹500 జేబులోనో, ప్యాంట్లోనో ఎక్కడో దగ్గర పెట్టి కొంగును కట్టుకోనో అలా తెచ్చినటువంటి డబ్బులండి అవి అని నేను చెప్పాను. మరి ఆ డబ్బుల విలువ తెలిసినోడిని. మరి మిమ్మల్ని అర్థమయ్యేలా చేయాలి తప్పిస్తే మీ దగ్గరున్న కాయిన్ వ్యర్థమయ్యేలా చేయడం నేను చేయలేను. అందుకే గతంలో నేను ఇచ్చిన ప్రతి మాట మీకు నిజం చేసి, అరటి పండు ఒలిచి పెట్టినట్టుగా మీకు పెట్టి, మీ చేత ట్రేడింగ్ చేయించి, మిమ్మల్ని సూపర్ ట్రేడర్స్‌గా మార్చాలనే విధంగా ఇప్పుడు నేను ఒక ప్రణాళికను, ఒక గొప్ప విధానాన్ని తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు నో డౌట్, మీరు ఏమాత్రం వరీ అవ్వకండి. ఎల్లుండి నుంచి ఒక్కొక్కటి ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నప్పటికీ ఎల్లుండి నుంచి మీకు అన్ని విషయాలు తెలియజేస్తాను. అలాగే గతంలో మీకు ఒక సీరియస్గా చెప్పేవాడిని నేను. రాత్రి పగలు ఇంకా చీకటికి వెలుతురుకి సంబంధం లేకుండా నేను మాట్లాడుతూనే ఉన్నోడిని. కోననక, కొండనక, రోడ్డు అనక
ఎంత కష్టమైన నిర్ణయం చేసి మీరు అలాగా మనం ఈ కిబో బిజినెస్ చేస్తూనే ఉండేవారు. మరి మనందరం ఇంత అహర్నిశలు కష్టపడి చేసినటువంటి ఈ బిజినెస్ ప్రపంచం అంచులు చేరాలి. భారతదేశపు ఎల్లలు దాటాలి. భారతదేశం సత్తా ఏటో క్రిప్టో ప్రపంచానికి తెలియచేస్తాం అని నేను చెప్పాను. గుర్తించుకోండి ఒకసారి. నేను ఆ సంవత్సరన్నర కాలంలో చెప్పిన ప్రతి మాట మ్యాక్సిమం మీకు చేసి చూపించేస్తాను. కాయిన్ రేటు పెరగడానికి, క్రిప్టోను ఒక అద్భుతంగా తీసుకెళ్ళడానికి, మీకు ఇన్కమ్ రావడానికి, అలాగే మీకు రిఫరల్ ఇన్కమ్ కూడా రావడానికి మ్యాక్సిమం నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట నిలబెట్టుకునేలాగే చేసుకెళ్తాను. ఒకవేళ మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. ఎందుకంటే చెప్పింది నేనే కాబట్టి. గుర్తు తెచ్చుకొని మరీ నేను ప్రతి వాగ్దానాన్ని చేసేస్తాను. ఒక్క కాయిన్ ఉన్నా సరే లక్షాధికారి అని చెప్పాను. చేసేలాగా కష్టపడతాను అని చెప్పాను. ఎస్, ఆ మాటకి కట్టుబడి ఉన్నాను. లక్ష దాటి ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం. దాని సత్తా ఏటో మనం వద్దుందో, మన సత్తా ఏటో కూడా చూపిందాం. భారతీయుడు దమ్మేటో ప్రపంచానికి తెలియచేద్దాం. మన జెండా రెపరెపేంటో ఆ సంగీతాన్ని అంటే మన జెండా రెపరెపలాడుతున్నప్పుడు వచ్చిన సంగీతాన్ని మిగతా ప్రపంచానికి వినేలా చేస్తున్నాం. ఆటోమేటిక్గా భారతదేశం అంటే క్రిప్టో కరెన్సీలో ఒక గౌరవం ఏర్పడేలాగా, భారతదేశంలో నుంచి వస్తున్నటువంటి కాయిన్ అంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ అంటే ఒక ఈజీ ప్రాసెస్. ఇది సామాన్యుడు కూడా చేసుకోవచ్చు. ఎందుకని కష్టాలు పడుతున్నదా, ఇక్కడ రా అని చెప్పి చేసేలాగా చేస్తున్నాను. మనల్ని ఎవరు ఫాలో అయినా, ఏ దేశస్తుడైనా సరే మన ఎక్స్చేంజ్ని ఫాలో అయినా, మన కాయిన్ విధానం ఫాలో అయినా, ఎప్పటికప్పుడు గొప్ప విషయాలతో మీకు గొప్ప ఆవిష్కరణలు మీ ముందు పెడుతూనే ఉంటాను. నిన్ను ఫాలో అవడమే వాళ్ళ పని, అంతే. వాళ్ళని మనం తప్పుగా చూడొద్దు. వాళ్ళు మనం ఫాలో అవుతున్నారంటే మనం గొప్పోళ్ళం అని అర్థం. గొప్ప విషయాన్ని ఎవడైనా ఆచరిస్తున్నాడు అంటే మంచిదే అని అనుకుందాం. ఎవరిని తక్కువ చేసి చూడొద్దు. సో అంత గొప్పగా దీన్ని తీసుకెళ్లే పనిలో, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో నేను ఉన్నాను. బీసీటీ మొత్తం క్యాష్ రూపంలో మీకు వాష్ అవుట్. డీ కాయిన్ 1 lakh వెళ్తుంది. మిగతా కాయిన్స్ అన్ని కూడా ఎలాగెళ్తాయి, ఏం చేస్తా నేను చెప్తాను. రేపు లక్ష్య అన్నాడు 31వ తారీఖు మన జూన్లో 1 అవరే మాట్లాడడానికి పూర్తి నేను ప్రిపేర్ చేసుకున్నాను. నేను తెలుగులో మాట్లాడతాను, హిందీలో అది చెప్తారు. ముందుగానే మన రిఫరల్ లింక్ ఏదో ఉందో లింక్ అందరికీ పంపించండి. యూట్యూబ్లో చూడొచ్చు, మన లింక్లో చూడొచ్చు, వినొచ్చు. అలాగే వాట్సాప్ పెట్టాను కదా ఇందాక, అందులో కూడా చాలామంది వెళ్తున్నారు. అందులో ఇప్పుడు 3700 మంది అంటున్నారు. వాళ్ళందరూ వీక్షించవచ్చు. కొత్తగా అందులోకి అందరిని పంపించండి, అందులో చూడొచ్చు. ఎందుకంటే ఈ విషయాలు అందరికీ తెలియాలి. మీకు ఎంత తెలుస్తుందో, మీరు కాయిన్స్ అమ్మిన కస్టమర్లకి మీకు సర్వీస్ అంత తగ్గిపోద్ది. మీరు ఎంత అది పంపిస్తారో, వాళ్ళు ఇన్నాళ్ళు మిమ్మల్ని తప్పుగా అనుకునే వాళ్ళందరూ మళ్ళీ ఆ ఫోన్లే మళ్ళీ గాడిలోకి వచ్చింది మాకు రూపాయి డబ్బులు వస్తాయి అనేటువంటి ఆలోచనకే, నమ్మకానికి మళ్ళీ వస్తారు. అప్పుడు చేసిన పని ఇప్పుడు ఇంకోసారి చేయండి చాలు. వాళ్ళు ఎన్నిసార్లు కాయిన్ అమ్ముకున్నా, ఎన్నిసార్లు కాయిన్ కొనుక్కున్నా మళ్ళీ మీకు రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. డెఫినెట్లీగా అద్భుతాన్ని చేసి చూపిస్తున్నాను. కొన్ని విషయాలు చెప్పడం మానేశాను, అప్పటిదప్పుడే చెప్తాను. గొప్ప ఆవిష్కరణ రెడీ చేశాను. ఎంతలా అంటే క్రిప్టో ప్రపంచం కూడా దాని ఊహకు కూడా అందదు. క్రిప్టో ప్రపంచానికి కూడా
ఊహ ఉంటుంది కదా, ఆ ఊహకు కూడా టచ్ చేయలేరు. ఆ లెవెల్కి మన కాయిన్ని తీసుకెళ్తున్నాం, ఆ లెవెల్కి మన ఎక్స్చేంజ్ తీసుకెళ్తున్నాం, ఆ లెవెల్కి మన ఎక్స్చేంజ్లో ఉన్న కమ్యూనిటీ మొత్తాన్ని, కిబోలో ఉన్న కమ్యూనిటీ మొత్తాన్ని, క్యూలైఫ్లో ఉన్న కమ్యూనిటీ మొత్తాన్ని ఎక్స్చేంజ్లో తీసుకెళ్ళి అంటే మనం ఈ కాయిన్స్ పట్టుకెళ్తారు కదా, అక్కడ వీళ్ళందరినీ సూపర్ ట్రేడర్స్గా తయారు చేస్తున్నాను. నేనేం చేస్తానో నేను ఎప్పటికప్పుడే చెప్తాను, నేర్చుకోండి, తెలియజేయండి, కుమ్మేయండి అంతే. నేను చెప్పినట్టుగా 70 డేస్ 70 రోజుల్లో, అంటే మొన్న 70 చెప్పాను, ఇవాళ 70 చెప్పాను కదా, అంటే 70 మనం అనుకున్న డేట్ నుంచి 70 వెళ్ళిపోతుంది. మీకు గుర్తుందని చెప్తాను. ఇప్పుడు దాంట్లో టైమర్ పెడతాను. టైమర్ పెట్టేసిన తర్వాత ఎక్స్చేంజ్ వచ్చిన వెంటనే టైమర్ పెడతాను. మీకు ఇప్పుడు చెప్తాను కదా, ఎక్స్చేంజ్ ఇస్తాను కదా, ఇప్పుడు లక్ష్మణుడు చెప్తాను కదా, అప్పుడు టైమర్ పెట్టేస్తాను. ఆ టైమర్ ప్రకారం మీకు అర్థమైపోద్ది ఎన్ని రోజుల్లో ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుందని మీకు క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఈ 70 రోజులు మిగతా పనులన్నీ వీలైతే పక్కన పెట్టి నాతో కలిసి ఇంత ముందు కంటే గొప్పగా పనిచేసినోడు ధన్యుడు. పని చేసిన వారు గుర్తించుకుని మరీ డీ కాయిన్ సన్మానం చేస్తానని చెప్పాను. దానికి కట్టుబడే ఉన్నాను. ఇప్పుడు చేసేది కాదు, పని చేస్తున్నాం కదా, ఇప్పుడు అయిపోయిన తర్వాత తేలింది. సూపర్ పని చేస్తున్నారు. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకునేది ఎలా గుర్తుపెట్టుకున్నాను తెలుసా? వాళ్ళని నేను గుర్తుపెట్టుకున్నానని మీరు గుర్తుపెట్టుకుంటారు. పని చేసిన వాళ్ళని డాడీ గుర్తుపెట్టుకున్నాడనే విషయాన్ని మిగిలిన మన కమ్యూనిటీ అంతా వాళ్ళను గుర్తుపెట్టుకునేలాగా నేను చేస్తున్నాను. ఎవరు పని చేసినా, ఎంతమంది పని చేసినా, ఏం చేస్తానని చెప్పని నేను చేసి చూపిస్తాను. ఎందుకంటే ఫాలో చేసే వాళ్ళు ఎక్కువ వేరు. అంటే ఇలాగనని చెప్పేసి మళ్ళీ మీరు తప్పుగా తీసుకోవద్దు, క్షమించాలి. ఎవరు ఫాలో చేస్తారు? ఇప్పుడు ఎక్స్చేంజ్లు 500 ఎక్స్చేంజ్లు ఉన్నాయి, వాళ్ళు ఫాలో చేస్తారు కదా. మన కాయిన్స్ 27,000 కాయిన్స్ ఉన్నాయి, వాళ్ళు ఫాలో చేయొచ్చు కదా, కొత్త వాళ్ళు ఫాలో చేయొచ్చు కదా. ఇలా ఎవరైనా సరే దాన్ని మంచి విషయం ఉంటే ఎవడని ఫాలో చేస్తాడు, తప్పేం లేదు. ఇది ఏ ఒక్కరి గురించి మనం మాట్లాడుకోకూడదు. అందరూ గొప్పోలే. మంది ఫాలో చేస్తున్నారంటే మనం ఇంకా గొప్పలే, మనల్ని ఫాలో అవుతున్నారంటే వాళ్ళు గొప్పలే. వాళ్ళకు అవకాశం మన వల్ల వచ్చిందంటే హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ క్రియేటర్ మాత్రం మనమే కావాలి. మన గురించే మాట్లాడాలి. అంతగా మన కాయిన్స్ అండ్ ఎక్స్చేంజ్ని తీసుకువెళుతున్నాను. మీరు ఈ 70 రోజులు నాతో వచ్చిన వాళ్ళు అద్భుతమైనటువంటి ఆవిష్కరణలో భాగంగా మిమ్మల్ని నేను కాయిన్తో సన్మానిస్తున్నాను. దానికి మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టేన అవసరం అయితే అక్కడ మిమ్మల్ని అందరినీ కూడా సన్మానిస్తాను. ఆఫ్టర్ ఎక్స్చేంజ్ మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ పెడదాం. అప్పుడు నేను మళ్ళీ కష్టపడిన వాళ్ళందరితో కష్టాన్ని గుర్తించుకొని మనం వాళ్ళని జనాలు గుర్తించుకున్నా చేస్తాను. చేయండి. నేను ఈ పనిలో చాలా బిజీగా ఉన్నాను. నాకు మీరు పెట్టిన మెసేజ్ కూడా చూసే టైం కూడా ఉండట్లేదు. క్షమించండి. ఎవరైనా ఇంకా డాడీ చూడలేదు అనుకుంటే మీకు 2 నెంబర్లు ఉన్నాయి. ఒకటి క్యూలైఫ్లో కస్టమర్ కేర్ ఉంది, 2 ఎంపీపీలో ఇంకొక నెంబరు ఉంది డబ్బులు వేసుకోవడానికి. అక్కడికి మీరు చెయ్యండి, చేస్తారు. ఇంకా నేను త్వరలో ఇంతకుముందు చెప్పాను కదా, మీకు జూమ్స్ ఇంకా నేను వారానికి 2 సార్లు చేసి ఆలోచనతో ఉన్నాను. అందుకే 2 సార్లు పెడుతున్నాను. అంతకు మించి ఇంకా చాలా చేస్తున్నాను. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మీరు తెలుసుకునేలాగా ఏర్పాటు చేస్తున్నాను. ఇది కస్టమర్ కేర్ కాదు, అలా కాకుండా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాను. ఎందుకంటే ఈ 70 డేస్ మన తాలూకా లైఫ్ ఎగ్జామ్స్, జీవిత పరీక్షలు. రాసి పాస్ అయ్యావా అద్భుతమైన జీవితం చూస్తావు, రాసి ఫెయిల్ అయ్యావా నీ కాయిన్ అద్భుతమైన రేట్ చూస్తావు. ఇది గమనించండి. ఫెయిల్ అయితే ఒక రకమైన లైఫ్, పాస్ అయితే అంతకు మించిన లైఫ్. అంటే ఇద్దరూ లైఫ్ అనుభవిస్తారు. అలాంటి డిజైన్లో మనం వెళ్తున్నాం. ఇప్పుడు మీరు సమయాన్ని వృధా చేయొద్దు. మీ సమయాన్ని అసలు వృధా చేయొద్దు.
ఎవ్వరు చెప్పిందే వినకు, నీ మనసు చెప్పిందే విను. నేను చెప్తుందాన్ని అర్థం చేసుకో. ఇంత జీవితంలో 70 రోజులు లెక్క. 2.5 సంవత్సరాలు డాడీ చేస్తాను ఎదురు చూశారు. ఇప్పుడు చేస్తున్నాను కదా, ఈ 70 రోజులు మీకు లెక్క. చేయండి అని అడిగారు, చేస్తున్నాను. మీకు మాతో కలిసి పనిచేయడం మీకు పెద్ద ఇదే? అలా ఉంటే నన్ను అడగరు కదా. కాబట్టి నీలో దమ్ము ఉంది, నీలో ఒక నమ్మకం ఉంది, నీలో ఒక కాన్సన్ట్రేషన్ ఉంది, నీలో ఒక గురి ఉంది. ఇదే కాన్సన్ట్రేషన్. ఆ గురిని గురిపెట్టి కరెక్ట్గా కొడితే ఆ కన్ను తప్ప పెట్ట కూడా కనబడకూడదు. అంతే. నేను చేస్తుంది ఇప్పుడు అదే. కాబట్టి కుమ్మండి గట్టిగా, కంటిన్యూషన్గా జాగ్రత్త మైండ్ పెట్టి చేయండి. 70 రోజులు ఓన్లీ 70 days ఓన్లీ అద్భుతం జరుగుతుంది. నేను చాలా బిజీగా ఉన్నాను. ఒక్కొక్క దగ్గరికి ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది, ఇంకో పట్టణం వెళ్ళాల్సి వస్తుంది, మరొక ఊరు వెళ్ళాల్సి వస్తుంది. సో కాబట్టి నాకు మెసేజ్ పెట్టిన వెంటనే చూడండి. ఇప్పుడు కూడా అలాంటి పనిలోనే ఉన్నాను. ఫోన్ చేసినా ఎత్తలేకపోవచ్చు, కానీ మీ సమస్యలన్నింటికి పరిష్కారాలు తీసుకొస్తూనే ఉంటాను. ఓకే డాడీస్, కుమ్మండి కింగ్స్, కుమ్మండి 70 days, 70 రోజులు మీ జీవితం ఒక గమ్యాన్ని చేర్చుతుంది. మీ జీవితంలో 70 రోజులు పెద్ద ఎక్కువేం కాదు. చేయండి. అక్కడి నుంచి డిసెంబర్ కల్లా మన కాయిన్స్ అన్ని ఎలా పోతాయో దాన్ని మళ్ళీ చూద్దాం. వెళ్ళిపోవడమే. మన డీ కాయిన్ అద్భుతమైన రేటుకి వెళ్ళడం, బీసీటీ కాయిన్స్ అన్ని ₹1 చొప్పున మీకు క్యాష్ అయిపోవడం. పక్క ఒక్క కాయిన్ కూడా ఉంచకుండా చేసే విధానాలు మాత్రం తీసుకెళ్తాను. ఎవరి దగ్గర ఏమి ఉండకూడదు. ఇన్నాళ్ళు మీరు తల దించుకోవాల్సి వచ్చిందని అనుకుంటున్నారు. ఇప్పుడు తల ఎత్తుకోవడమే కాదు, కాలర్ కూడా పైకి లేపుతాను. కానీ నాతో పని చేయండి, నాతో పని చేయండి. మీ దమ్మేటో నాకు తెలుసు. నిన్నే చెప్తున్నాను, నీకేరా, నీకే తల్లి, మీకే చెప్తున్నాను. మీ దమ్మేటో నాకు తెలుసు, నా సంగతి కూడా మీకు తెలుసు. మన ఇద్దరం కలిసామంటే, మన కమ్యూనిటీ కలిసిందంటే, మన కుటుంబం కలిసిందంటే పడుద్ది అంతే. థ్యాంక్ యూ.